సినిమా చూసినా అన్న నిజంగా చెప్తున్నా అన్న. సినిమా ఉపేంద్ర ఇంకో యూఐ ఇది బ్రాండ్ భయ్యా, నిజంగా చెప్తున్నా. ఈ సినిమా చూసిన తర్వాత 2 గోళీలు వేసుకున్నా భయ్యా. ఇంటర్వెల్ తర్వాత ఒక గోళీ, ఇది సినిమా అయిపోయిన తర్వాత ఒక గోళీ భయ్యా. ఎందుకంటే ఆ విధంగా ఉంది భయ్యా. సినిమా బుర్ర పాడైపోయింది. ఏ బుర్ర పాడైంది తెలుసా? ఏ లోకంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది భయ్యా. సినిమా లోకంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అలాంటి స్క్రీన్ ప్లే, అలాంటి డైరెక్షన్. నిజం చెప్తున్నా భయ్యా, నీది చాలా పెద్దది, నాది చాలా చిన్నది. ఏమనుకుంటున్నావు? అదా కాదు, కులం. నీది చాలా పెద్దది, నాది చాలా చిన్నది. నువ్వు కొట్లాడుకుంటున్నావు ఆ కులం అని, మతం అని, తేడా అని, భేదం అని, పైసా కోసం, దానికోసం, దీనికోసం కొట్లాడుకుంటున్నావు కదా. అది భయ్యా సినిమాలో. నువ్వు వేరే విధంగా అనుకోకు. నిన్న బుర్ర పాడుంది. ఆ క్లైమాక్స్ ఏంటో నువ్వు ఊహించలేవు. ఈ సినిమా నీకు ఎక్కాలంటే మినిమం డిగ్రీ నువ్వు ఇండియాలో చేసి ఉండదు, అమెరికాలో చేసి ఉండాలి మినిమం డిగ్రీ. అప్పుడు నీకు సినిమా ఎక్కుతుంది. అలాంటప్పుడే నీకు ఈ సినిమా అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆ సీన్స్, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్, అలాంటి సినిమా ఒక్కొక్క సీన్లో అర్థమైపోతుంటే ఆ నవ్వులే నవ్వులు ఉంటాయి ఫస్ట్ హాఫ్ మొత్తం. మూవీ గురించి చెప్పాలంటే నేను జెన్యూన్ గా చెప్తాను. బీయింగ్ హానెస్ట్ రివ్యూ నేను కొంచెం జెన్యూన్ గా చెప్తాను. నాకు ఉపేంద్ర గారు అంటే ఇష్టము. ఆయన మూవీస్, పాత మూవీస్ రా, ఉపేంద్ర, సూపర్, ఓము, తర్లేనన్మగ, బుద్ధివంత, రక్త కన్నీరు ఇవన్నీ ఇష్టం అనమాట. కానీ చెప్తున్నాను, మూవీ నాకైతే యావరేజ్ అని నాకు అనిపించింది. అంటే కాన్సెప్ట్ బాగానే ఉందన్నమాట. మంచి కాన్సెప్ట్, డెఫినెట్లీ వీ షుడ్ అప్రిషియేట్ దట్ కాన్సెప్ట్. లైక్ మనం ఎంతసేపు మన జీవితాల గురించి మనం పట్టించుకోకుండా, మన కుటుంబ బాధ్యతలు మనం తీర్చకుండా, ఈ సినిమా హీరోల వెనకాల, పొలిటీషియన్స్ వెనకాల మనం పరిగెత్తూ ఉంటాం కదా. సో అది వద్దు, మన జీవితాలు మనం పట్టించుకుంటాం అనేది కాన్సెప్ట్ బాగానే ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ వచ్చేసి ఇంకొంచెం స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఇంకొంచెం బెటర్గా పెట్టింటే బాగుండేది అనమాట. ఆయన ప్రీవియస్ మూవీస్ ఆయన స్క్రీన్ ప్లేకి, డైరెక్షన్కి లైక్ ఆయన ఒక కల్ట్ అనమాట. సో అదైతే ఈ మూవీలో మిస్ అయిందని నేను చెప్తాను. దే కుడ్ హావ్ మేడ్ ఇట్ లాట్ బెటర్, ఉపేంద్ర అండ్ టీమ్. అండ్ ఇంకా రిమైనింగ్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే, మన ప్రభాస్ గారి కల్కి 2898 వచ్చేసి మైథలాజికల్ థ్రిల్లర్, అంటే ఇది సైకలాజికల్ థ్రిల్లర్ అన్నారు. డెఫినెట్లీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. 2 గంటల 10 నిమిషాల సినిమాలో ఒక 20-25 మినిట్స్ బాగానే ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా యావరేజ్గా ఉంటుంది. స్టిల్ మనం వచ్చేసి ఒక కొత్త ఎగ్జిక్యూషన్ కోసము, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే కోసము, అండ్ మనం ఏమంటాం ఇంకా లైక్ మెసేజ్ కోసము వచ్చి చూడొచ్చు. ఓవరాల్గా నాకు అనిపించింది యావరేజ్ మూవీ అని నేను చెప్తాను. ప్లస్ ఉపేంద్ర గారి మూవీస్ అంటే ఈ మధ్య మనకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేదులేండి. ఎందుకంటే మనం అన్ని మూవీస్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే, ఉపేంద్ర గారి మూవీస్ వచ్చేసి మనము మోటివేషన్ కోసం చూస్తాం కాబట్టి ఆ మోటివేషన్ మెసేజ్ అయితే ఉంది. బట్ స్క్రీన్ ప్లే చాలా బెటర్గా పెట్టిండొచ్చు. ఓవరాల్గా యావరేజ్ చూసాను నేను. ఒక్క ముక్కలు చెప్పాలంటే, లాస్ట్ టైం మనం 10 సంవత్సరాల క్రితం సినిమా చూసాం కదా, దానికి 100 రెట్లు ఎక్కువ ఇచ్చి పడేశాడు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది డెఫినెట్గా. అసలు నిజం చెప్పాలంటే ఇందులో సబ్జెక్ట్ ఉందన్న పిచ్చి ఎక్కిపోయింది, మత్తిపోయింది. నిజం చెప్తున్నా, ఇంకో 2-3 సార్లు సినిమా చూసాను కానీ అర్థం కాదు. ఆ రేంజ్లో ఉంది సబ్జెక్టు. ఎర్రగా తీసింది సినిమా, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అంటే సాంగ్స్లో అన్ని కలిపి కొట్టేసింది హీరోయిన్. ఉపేంద్ర అన్న మాత్రం యాక్టింగ్ మనం చెప్పుకోకలేదు. డబల్ క్యారెక్టర్లో వైట్ అండ్ వైట్లో ఒకటే, బ్లాక్ అండ్ బ్లాక్లో ఒకటే ఎర్రగా తీసింది. సినిమా క్లైమాక్స్ అయితే మాత్రం మత్తిపోయింది. నాకైతే ఏమర్థం కాలేదు. మళ్ళీ ఇంకోసారి పోవాలి. ఆ రేంజ్లో ఉంది క్లైమాక్స్. సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అంతే. సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్. చెప్తానా, నువ్వు 150 రూపీస్ పెడితే కొత్త ప్రపంచం గెలుతావులేదు తెలియదు, కానీ ఒక 150 సినిమాకి వస్తే మాత్రం నీకు కొత్త ప్రపంచం చూస్తావు. యూఐ నిజంగా ప్రతి ఒక్క యూఐ ఉంటుంది. నీది చాలా పెద్దది, నాది చాలా చిన్నది సాంగ్ ఉంటుంది. ఆ సినిమా సాంగ్ ఉంటుంది భయ్యా, అసలు వేరే లెవెల్. నిజంగా అట్లనే డెడికేషన్, అట్లనే సాంగ్స్ అండ్ వేరే టైమ్స్. అది మెయిన్గా ఉపేంద్ర యొక్క డెడికేషన్ యాడ్స్ ఆఫ్ చెప్పొచ్చు. నిజంగా ఆయన యొక్క డెడికేషన్ 2 పార్ట్లు ఉన్నాయి. ఒక డబుల్ యాక్షన్ చేశాడు, ఇంటర్వెల్ ఒక సీన్, సెకండ్ ఎపిసోడ్ సీన్ ఉంటుంది. ప్రతి ఒక్క డెడికేషన్, తన డైరెక్ట్ డెలివరీ చాలా డేంజరస్ ఉంటుంది. కామెడీ చేస్తున్నాడు, నవ్విస్తుంటాడు, మళ్ళీ ఏడిపిస్తున్నాడు. అబ్బో ఎలివేషన్స్ ఉంటాయి, కేజీఎఫ్ మించి ఉంటుంది భయ్యా. చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ మిస్ కావద్దు, చాలా బాగుంది. దీనికోసం చెప్పాలంటే ఫస్ట్ అరగంట ఎవరికి అర్థం కావట్లేదు సినిమా. అంటే ఒక రియాలిటీ అనమాట. క్లైమాక్స్ ముందు ఎలా జనాలు ఉంటారు అదే చూపిస్తారు లోపల. ఒక యాపిల్ కొరకడం వల్ల, ఒక యాపిల్ ఒక అమ్మాయికి కొరకడం వల్ల ఎంత విధ్వాసం చూపించారు, ఎలా ఉన్నదనే సినిమాని చూపించారు అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. దానికైతే ఆ థాట్ రావడం, దాని స్క్రీన్లోకి తీసుకెళ్ళడం అనేది నిజంగా దేవుడు అయి ఉండాలని ఉపేంద్ర. నిజంగా ఒక వింటేజ్. ఇలాంటి డైరెక్టర్, ఇలాంటి హీరోని ఇండియాలో చూడలేము. అంటే అర్థం కాలేదంటే అన్న, సినిమాని అంటే చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. మామూలుగా మనం ఉపేంద్ర సినిమాలు ఎప్పుడు చూడాలి అంటే, ఉపేంద్ర సినిమాలు నాకు తెలిసి మా జనరేషన్ ఎవరు చూడరు. అందరూ యూట్యూబ్లో తప్ప థియేటర్లో అయితే ఇదే ఫస్ట్ టైం ఉంటుంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం. నాకైతే అర్థమైందండి సినిమా. అర్థమైందంటే ఫుడ్ లేపన బతుకుతాడేమో కానీ ఇన్స్టాగ్రామ్, ఫోన్ లేకపోతే బతకలేడు అన్నది టోటల్ మెసేజ్ సినిమాకి. అంటే నువ్వు డబ్బు ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే మళ్ళీ నీకే దెబ్బేస్తారు. ఇప్పుడు సొసైటీ అలాగే ఉంది, అంత స్వార్థంతో ఉంది. పాత సినిమాలు ఇంకా చూసాం, ఇంతకుముందు సినిమాలు కూడా ఇలాంటివన్నీ చూసాం. బట్ ఉప్పేగర్ స్టైల్లో చాలా డిఫరెంట్గా చూపించారు. స్క్రీన్ ప్లే కావచ్చు, డైలాగ్ కావచ్చు. యూఏ అనేది ఏంటంటే యూనివర్సల్, అదే మాకు స్టార్టింగ్లో చూపించింది.
బట్ దానికి అర్థం ఏంటంటే ఆయనే చెప్పాలి మాకు. బట్ సినిమా పరంగా చెప్పాలంటే స్క్రీన్ ప్లే కావచ్చు, స్టోరీ కావచ్చు అన్న డిఫరెంట్గా రాసుకున్నారు. బట్ దాన్ని కొంచెం అర్థం చేసుకునే బుర్ర ఉండాలి. నిజంగా చెప్తాను, ఏదో మనం వెళ్ళి కూర్చుంటే అర్థం కావాలి. ఇంకోసారి ఖచ్చితంగా చూడాలి సినిమా అయితే. ఆ టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అట్లా తీసిరన్న. అసలు ముందుగా ఉపేంద్ర డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆయన ఈ రోజు ఏం చేసిన సక్సెసే, డైరెక్షన్ చేసిన సక్సెసే. అంటే ఆయన పబ్లిక్లో ఎలా చూపించాలి, ఎట్లా చూపించాలి అలా చూపిస్తాడు. ఆ డైరెక్షన్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ కథకు తగ్గట్టు కూడా చాలా బాగా తీసింది. అంటే సినిమా చూసిన మాత్రం ఆ 2.5 hours కూర్చోబెట్టినా సినిమా మాత్రం మైండ్ బ్లో అయిపోయిందన్న. అంటే మనం ఎంత ఊహించుకున్నామో దానికంటే డబ్బులు ఉంది సినిమా. అంటే ఇప్పుడున్న జనరేషన్లో సినిమా తీసుకురావడం ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. ఆ గెటప్ కానీ, ఆ స్టైల్స్ కానీ కంబ్యాక్ అని చెప్పొచ్చు. మనం పాత ఉపేంద్ర ఎలా చూసుకున్నామో మళ్ళీ మనకు ఆ ఉపేంద్ర కొత్తగా మళ్ళీ ఒక డిఫరెంట్ ఉపేంద్ర కనిపిస్తాడు. డబుల్ రోల్ చేసిరు ఇలా అన్నదమ్ములు ఇద్దరు బాగా నటించారు. అంటే హీరోయిన్ కూడా చూసుకున్నా కూడా చాలా కొత్తగా చేసింది, డిఫరెంట్గా చేసింది. ఆమె అద్దరు కొట్టేసిందన్న. ప్రతి ఒక్కరు మాత్రం హీరోయిన్ మాత్రం ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అయిపోతారు. ఆ హీరోయిన్ మాత్రం అంత బాగుంది. హీరోయిన్ మాత్రం యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసిందని. ఇప్పుడున్న జనరేషన్లో ఉపేంద్ర గారు మాత్రం యాక్సెప్ట్ చెప్పాలి. యాక్టింగ్ మాత్రం ఒక స్క్రీన్లో దిగినది ఇచ్చి పడేస్తాడు అన్న, దుమ్ము లేపేస్తాడు. కథలా దిగిన దుమ్ము లేచిపోతాడు. ఆ గెటప్కి మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. అంటే ఆయన గెటప్కి యూఐ బాగా సెట్ అయింది. ఆ టైటిల్ తగ్గట్టు ఆ కథకు కూడా ఆయన తప్ప ఎవరు చేయలేరు. ఆ స్టిల్స్ కూడా దానికి తప్ప ఆయనకి సెట్ అవుతాయి. వేరే వాళ్ళకి ఎవరు సెట్ కావాలి. హైలైట్స్ అంటే ఫైట్స్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసింది. షాయి కుమార్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఇలా, ఆ విలన్ యాక్టింగ్ మస్తు చేసింది అన్న, చాలా బాగా చేసింది. మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు.